అదేవిధంగా చెన్నై కొత్తపల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చారు. రాప్తాడుకు ఐటీ పార్క్ తీసుకొని వస్తానన్నారు. టెక్బుల్ లాంటి సంస్థలు, బహుళజాతి సంస్థలు ముందుకొచ్చాయి. త్వరలో రాప్తాడులో ఐటీ పార్క్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే 2 సంవత్సరాల్లో రాప్తాడుకు ఐటీ కంపెనీలు తీసుకొని వస్తాం. మరో 5,000 మంది టెక్నికల్గా క్వాలిఫైడ్ బీటెక్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అదేవిధంగా ఆలమూరు జగనన్న కాలనీ పక్కన 11.5 ఎకరాని జగనన్న గార్మెంట్ ఫ్యాక్టరీ కోసం కేటాయించడం జరిగింది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వారు ఇప్పటికే ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపడతా ఉంది. త్వరలో దాదాపుగా 6 నెలల్లో గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుంది. మీరు విజువల్స్ కూడా చూడొచ్చు, వెనకాల ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి. మనం చేసిన అభివృద్ధిని అందరికీ కూడా తెలియపరచండి. ఇక్కడికి రామరాజు కాటన్స్ వారు, బెస్ట్ కార్పొరేషన్స్ వారు ఆసక్తి వ్యక్తీకరణ చేయడం జరిగింది. వారు ఇక్కడ తమ యంత్రాలను తీసుకొచ్చి దాదాపు 4,000 మందికి ఉపాధి కల్పిస్తూ గార్మెంట్ ఫ్యాక్టరీని నెలకొల్పడం జరుగుతుంది. మరి రాప్తాడు నియోజకవర్గంలో అనేక మంచి కార్యక్రమాలు చేశాం. ఎన్నో గుళ్ళకు కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ విరాళాలు ఇచ్చాం. ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు సాయం చేశాం. మనము ఈ రాప్తాడు నియోజకవర్గం కోసం ఎంత దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరి రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి పరమావధిగా ఈ నియోజకవర్గంలోనే ప్రతి కుటుంబము నాది అని ఒక భావనతో పనిచేస్తూ ఉన్నాం. రాప్తాడు అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా, రాప్తాడు అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా. మరి నన్ను గెలిపించడానికి మీరు సిద్ధమా? నేను చేసినటువంటి ఈ పనిని చూడండి. జగనన్న ప్రతి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చూడండి. ఎక్కడ నియోజకవర్గంలో కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేశాం. ఇవన్నీ గమనించి మరొక మారు నాకు అవకాశం ఇస్తారని భావిస్తూ మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.